భౌతికాయానికి నివాళులు అర్పించిన తర్వాత కైకాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లైక్ పంపించాడు. బండి బయలుదేరింది. ఒక అతను పరిగెత్తుకు వస్తున్నాడు బండి క్యాచ్ చేయాలని. బండి మోషన్లో ఉంది, ఎక్కడ పట్టి చచ్చిపోతాడని ఆ పోస్టర్స్ పట్టుకుని లాగేశాడు. అతను బండి వెళ్ళిపోయింది. కాసేపటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏమని బండి పడిపోయింది, చాలా మంది చనిపోయారు. నేను చెప్పాను కదా, నిజానండి, నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. పరిగెత్తుకు వస్తున్నాడే, అతను చేయడానికి అతను చేతిలో సాగులేదు, అందుకనే లాగేశాడు. అసలు ఇక్కడే కంక్లూజన్ వస్తున్నాడు, ఏమని వీళ్ళందరి చేతుల్లో రాసి పెట్టిందని నాకు తెలుసు. నేను బండి దిగుతూ ముందు మీరు దిగిపోతుంటే నా మాట దిగిపోతారండి. నేను వాళ్ళందరినీ దింపే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు ఆ మైండ్ అట్లా పనిచేయలేదు. ఎంతసేపు ట్రైన్ ఆపుదామని దృష్టి కాదు నాకు. అంటే ఏంటి, ఇంతమంది నా వాళ్ళు సాగులు రాసిపెట్టి ఉన్నాయని కూడా నాకు తెలిసి నేను ఆపలేకపోయాను. అందుచేత ఇది ఆర్ డెస్టిన్డ్ టైం. ఏ టైంకి జరగాలన్నా జరిగి తీరుతుంది. అలాగే మనం ఈ కంక్లూడింగ్ రావాలి, లేకపోతే మనం కూడా సాగించలేము. అతను వచ్చాడు, అతను డ్యూటీ అయిపోయింది, చేయాల్సినంతా చేశాడు. గ్రేట్ మ్యాన్ అనిపించుకున్నాడు. సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇవాళ 160 పిక్చర్లు డైరెక్ట్ చేయడం అంటే మాట కాదు, సామాన్యమైన విషయం కాదు. మేము అనుకుంటూ నారాయణరావు తర్వాత ఆయనే ఎక్కువ చేస్తుంటారు అనుకుంటున్నాను నేను. అలాగే గ్రేట్ పర్సన్. దీన్ని రిపేరబుల్ క్వశ్చన్ లేదు. నాకు అతనికి ఉన్న సాన్నిధ్యం ఉన్నాను. ఇప్పుడు గురుగారు అంటుంటాడు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అప్రెంటిస్గా చేయాలి మనిషి. నా కళ్ళనే అంత హైట్కి పెరిగిపోయి అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని అంతమంది ఎంతోమంది అతని లైఫ్లో ఆర్టిస్ట్ని, టెక్నీషియన్స్ని పరిచయం చేశాడు ఇండస్ట్రీకి. వాళ్ళందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. మరి ఇండస్ట్రీకి ఎంతో ఎనలేని సేవ చేశాడు. 120 పిక్చర్లు పనిచేయడం అంటే సామాన్య విషయం కాదని చెప్పాను కదా. మరి ఆ విధంగా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశాడు. ఆ రాశ కదా పోడ్చలేదు. అలాంటిది ఇక మనం కోరేది ఒకటే, వాళ్ళ పిల్లలు బంధువులు అందరూ క్షేమంగా ఉండి అతని ఆత్మ ఎక్కడ ఉందో ఆనందయుక్తంగా ఉండాలని ఆ దేవుడు ప్రార్థిస్తాం తప్ప ఇంతకంటే